శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచిత. ఇలా మనం లలితా సహస్రనామాన్ని ప్రారంభిస్తాం కదండి. చదవాలండి, లలితా సహస్రనామాన్ని చదవాలి. అది ఒక విధంగా కంఠోపాఠం రావాలి. అలా గనక వచ్చినట్లయితే తెలియకుండా మన శరీరంలో ఒక విధమైన పాజిటివ్ శక్తి ఆటోమేటిక్గా ఉత్పన్నమవుతుందండి. ఇప్పుడు పెట్రోల్ ట్యాంక్ ఖాళీ అయింది, పెట్రోల్ పోసారు, బండి ఎనర్జీని సంతరించుకొని ముందుకు పోతుందా లేదా? అలాగే బాగా నీరసంగా ఉన్నాము, అన్నం తిన్నాము, ఎనర్జీ వస్తుంది, ముందుకు పోతామా లేదా? ఇది ఎంత సింపుల్. లలితా సహస్రనామం కనుక చదివినట్లయితే మనలో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నది కూడాను అంత యథార్థం అండి, అంత వాస్తవం కూడా. అయితే ఈ మొదటి శ్లోకం గురించి నేను చివరిలో చెప్తానండి. చెప్పే ముందు సైన్స్ ఏం చెబుతున్నది అన్నది ఈ లౌకిక ప్రపంచంలో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. టైటిల్ మీరు ఎటు చూశారు కాబట్టి మీరేం కంగారు పడద్దండి. నేను మెల్లగా సైన్స్ నుంచే మొదలు పెడతాను, తర్వాత నేను ఈ శ్లోకం దగ్గరకు వచ్చేస్తాను. ఇప్పుడు పదార్థం ఎప్పుడు కూడాను పదార్థంతో తయారు కాలేదండి. ఇప్పుడు పదార్థం అంటే ఘనీభవించిన ఒక పదార్థం, అంతే కదా. అంటే సైన్స్ ఏం చెప్తుందంటే మ్యాటర్ ఈజ్ నాట్ మేడ్ అవుట్ ఆఫ్ మ్యాటర్ ఎట్ ఆల్ అని. ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది కదా, మరి పదార్థం ఎలా తయారైంది అని. పదార్థం ఎలా తయారైందంటే శక్తి యొక్క నిరంతర కదలిక ద్వారా ఈ పదార్థం తయారైందండి. అంటే ఈ శక్తే అణువులను, పరమాణువులను ఏర్పరిచింది. ఈ శక్తిలో ఉన్న ఈ అణువులు, పరమాణువులే చిన్న చిన్న క్యాప్సూల్స్, కంటికి కనపడని క్యాప్సూల్స్. ఈ శాస్త్రాన్నే ఇంగ్లీష్లో క్వాంటమ్ ఫిజిక్స్ అని, క్వాంటమ్ సైన్స్ అని, క్వాంటమ్ థియరీ అని రకరకాలుగా చెప్తూ ఉంటారండి. ఇప్పుడు కొంచెం క్లియర్గా చెప్పాలి అంటే ఐన్స్టీన్ దగ్గరకు వెళ్ళాలి మనం. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఐన్స్టీను ఎంత గొప్ప ఆధ్యాత్మికవేత్తో, అంత గొప్ప సైంటిస్ట్ అండి. భారతీయ వేదాలని, భగవద్గీతని కూడాను తన సైన్స్కి అన్వయించుకొని అద్భుతమైన సాపేక్ష సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. అంటే థియరీ ఆఫ్ రిలేటివిటీని కనిపెట్టాడు. ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి కొంచెం మాట్లాడుకుందామండి. ఇది ఒక విధంగా చెప్పాలి అంటే లౌకిక ప్రపంచంలో ఈ సైన్స్కి ఇది ప్రాతిపదిక. ఇంతవరకు దీన్ని కూడా ఎవరు ఖండించలేదు. ఇది ఇలా నడిచిపోతూ ఉన్నదన్నమాట సిద్ధాంతం. థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏంటంటే E = mc². అంటే ఈ అంటే శక్తి ఈజ్ ఈక్వల్ టు పదార్థము ఇంటూ కాంతి వేగం యొక్క స్క్వేర్, అంతే. అంటే ఇక్కడ శక్తి ఈజ్ ఈక్వల్ టు పదార్థం అండి, అంతే. ఇంటూ కాంతికి ఒక వేగం ఉంటుంది కదా, ఆ వేగం శూన్యంలో ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి శక్తి ఈజ్ ఈక్వల్ టు పదార్థము ఇంటూ శూన్యంలో యొక్క కాంతి వేగం యొక్క స్క్వేర్. అసలు కాంతి వేగము ఎలా ఉంటుంది, ఎంత వేగంతో ఉంటుంది అంటే రమారమి 3,00,000 km/s ప్రయాణిస్తుంది అండి. ఇంకా ఆలోచించుకోండి మీరు, 3,00,000 km/s అనమాట. ఇప్పుడు మనం ఏదో ఇలా లైట్ వేయగానే టంగున లైట్ వెలుగుతుంది, నిజమే, వస్తువులన్నీ కనబడుతూ ఉంటాయి. అది చాలా తక్కువ వేగం అనమాట. అది మన ఊహకు అందదులేండి, ఊహకు అందదు, వేదాలకు అందింది అది. దాని గురించి కూడా మనం కాసేపు మాట్లాడుకుందాం. సో ఈ కాంతిలోని ఈ అణువులు, పరమాణువులు ఇలా ఊహకందని వేగంతో ఈ ప్రయాణించడం వల్ల ఏమైతుందంటే మధ్యలో రాపిడికి గురైపోయి
పదార్థం తయారవుతుంది. ఈ పదార్థం తర్వాత రకరకాల రూపాలను కూడాను సంతరించుకుంటూ ఉంటుంది. అలాగా ఈ పదార్థం శక్తితో నిర్మితమై ఉంటుందండి. ఏ పదార్థమైనా తీసుకోండి, భోజనం చేసే అన్నం తీసుకోండి, లేకపోతే ఇనుము తీసుకోండి, లేకపోతే ఏవైనా తీసుకోండి, కంటికి కనపడే ఘనపదార్థం అంతా కూడాను అద్భుతమైన శక్తి నిర్మితము. నేను ఇందాక చెప్పాను కదా, ఈ ప్రతిపాదనని, ఈ E=mc² అనే ప్రతిపాదనని ఇంతవరకు ఎవరు ఖండించలేరు, పైపెచ్చి ఒప్పుకున్నారు కూడా. అయితే ఐన్స్టీన్ ఇంకా ఏమన్నాడంటే, ఈ ద్రవ్యరాశి అంటే పదార్థము, అలాగే ఈ శక్తి, ఈ రెండు కూడాను నాణానికి రెండు పార్శ్వాలని చెప్పాడంటే, అంటే ఒక విధంగా పదార్థము శక్తి కూడాను ఇన్బిల్టే. ఎక్కడ పదార్థం ఉంటుందో లోపల శక్తి నిబిడీకృతమై ఉంటుంది. అయితే ఇక్కడ C2 అన్న C² అన్నాం కదా, mc² C² అన్నాం కదా, అది శూన్యంలో కాంతి ప్రయాణించే వేగం అని అనుకున్నాం కదా. అంటే ఇది విపరీతమైన కాంతి వేగం. మళ్ళీ చెప్తాను, ఊహగందనటువంటి కాంతి వేగం అనమాట. కాబట్టి అతి చిన్న మ్యాటర్లో కూడాను అద్భుతమైన శక్తి ఉంటుందండి. అట్లాగే అణుబాంబులు తయారు చేయటానికి కూడాను ఆ యురేనియం అనే అతి చిన్న అణువులో కూడాను విస్ఫోటనం కలిగించే శక్తి ఉంది. అందువల్లనే యురేనియం నిల్వలు ఉన్న దేశాన్ని చూసి మిగతా దేశాలు భయపడుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి. ఇప్పుడు సూర్యుడు, నక్షత్రాలు మనం చూస్తూ ఉంటాం కదా. సూర్యుడు భగభగ మండిపోతూ ఉంటాడు, శక్తిని ఇస్తూ ఉంటాడు, కాంతిని కూడా ఇస్తూ ఉంటాడు. కానీ నక్షత్రాలు కూడాను సూర్యులే, మరీ దూరంగా ఉన్నాయి కాబట్టి మినుకుమంటూ కనిపిస్తాయండి. సూర్యుడు దగ్గరగా ఉన్నాడు కాబట్టి మనకి ఒక అగ్నిగోళంలాగా కనిపిస్తూ ఉంటాడు. సో ఈ సూర్యుడు, నక్షత్రాలలో జరిగే ఈ నిరంతర ఈ అణువు పరమాణువుల యొక్క కదలిక వల్ల ఏర్పడుతుందంటే ఒక ఫ్యూషన్ ఏర్పడుతుంది. అవి వీలైనంత వరకు ఢీకొంటూ ఉంటాయి అన్నమాట. అలా ఢీకొనటం వల్ల మెల్లగా అది పదార్థంగా మారి అక్కడి నుంచి మన భూమికి వేడి, వెలుతురు అందుతూ ఉంటాయండి. సో పదార్థము శక్తి ఒకటేనండి. పదార్థము శక్తి ఒకటే. మనం చిన్నప్పుడు సైన్స్లో చదువుకున్నాం కదా, శక్తిని మార్చలేము, తగ్గించలేము, ఎక్కించలేము, ఎక్కువ చేయలేము. అది ఒక కాన్స్టెంట్ అన్నమాట. కాకపోతే రకరకాల ప్రక్రియలలోనే రకరకాల పదార్థాలని ఏర్పరుస్తూ ఉంటుంది. ఇప్పుడు నీరు ఒక పదార్థం, ఐసు ఒక పదార్థం, ఆవిరి కూడా ఒక పదార్థమే కదా. సో అలా శక్తి మార్పులు చెందుతూ ఉంటుంది. అయితే ఈ పదార్థాన్ని C² అన్నాం కదా, కాంతి వేగం యొక్క వర్గంతో గుణించినప్పుడు, వర్గం అంటే స్క్వేర్, గుణించినప్పుడు ఏమవుతుందంటే అది అద్భుతమైన శక్తిగా మారుతుంది. అయితే దాదాపు ఒక 25 ఏళ్ల క్రితం మాట అండి. ఒక పిల్లవాడు నాతో ఒక అద్భుతమైన మాట అన్నాడు. మేము E=mc² గురించి ఏదో మాట్లాడుకుంటున్నాం అంకల్. మాట్లాడుకుంటూ ఉంటే నేను కూడాను డీప్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి నేను ఒక అబ్రివేషన్ కనిపెట్టాను అన్నాడు E=mc²కి. అదేంటంటే ఆయన చెప్పింది నాకు ఇప్పటికీ బాగా గుర్తు. ఎక్సలెన్స్ అంటే E=excellence మెమరీ ఇంటూ కాన్సన్ట్రేషన్ స్క్వేర్. ఈ క్వాలిటీ ఉన్నవాడు, దీన్ని అన్వయించుకున్నవాడు అద్భుతాలు చేస్తాడు. అంతేనండి. అద్భుతాలు చేసే వాళ్ళందరూ కూడాను తెలుసో తెలియకో ఈ E=mc² అనే సైన్స్ సూత్రాన్ని లౌకిక ప్రపంచంలో ఎక్సలెన్స్ ఈజ్ మెమరీ ఇంటూ కాన్సన్ట్రేషన్ స్క్వేర్ని అన్వయించుకున్న వాళ్ళే, తెలుసో తెలియకో. ఇప్పుడు ఎక్సలెన్స్ అంటే చూడండి, ఎక్సలెన్స్ ఎలా వస్తుందండి? మీలో ఉన్న శక్తిని 100కి 100 పళ్ళు ప్రదర్శించినప్పుడు కదా మీకు ఎక్సలెన్స్ బయటపడేది. అది ఎనర్జీ. సో ఈజ్ ఈక్వల్ టు మ్యాటర్. మ్యాటర్ అంటే ఏంటి? మెమరీ ఎక్కడ ఉంటుంది?
ఈ మ్యాటర్లో ఉంటుంది. చాలామంది అంటుంటారు, నీకు అసలు మ్యాటర్ లేదయ్యా అంటారు. అంటే బుర్ర లేదని అర్థం. అంటే మెదడులో ఉంటుందన్నమాట ఈ మ్యాటర్. సో ఎక్సలెన్స్ ఈజ్ ఈక్వల్ టు మెమరీ ఇంటూ కాన్సన్ట్రేషన్ స్క్వేర్. ఈ కాన్సన్ట్రేషన్ స్క్వేర్ ఏంటంటే కాంతి వేగం అండి. కళ్ళు మూసుకొని అద్భుతమైన కాన్సన్ట్రేషన్తో కనుక మీరు కనుక ఉన్నట్లయితే మీకు తెలియకుండా ఆ సన్నివేశంలోకి పరకాయ ప్రవేశం చేసేస్తారు. ఎప్పుడైతే పరకాయ ప్రవేశం చేసేసారో అద్భుతంగా మీకు గుర్తుండిపోతుంది. ఏకాగ్రత లేకపోతే మెమరీకి అర్థం లేదు కదండి అని ఆ పిల్లవాడు చెప్పిన తర్వాత నాకు ఎందుకు అన్వయించకూడదు అని అనిపించి మీకు నేను చెప్తున్నానండి. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఇది నా యొక్క విశ్లేషణ. ఖండించి వాళ్ళు ఖండించవచ్చు, అది వేరు. కాబట్టి ఎక్సలెన్స్ ఈజ్ ఈక్వల్ టు మెమరీ ఇంటూ కాన్సన్ట్రేషన్ స్క్వేర్. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మ్యాటర్ ఇంటూ స్పీడ్ ఆఫ్ ది లైట్ స్క్వేర్. కాంతి వేగం యొక్క స్క్వేర్ అన్నమాట. ఇది ఇంతవరకు లౌకిక ప్రపంచంలో శాస్త్రం చెబుతున్నది. ఇప్పుడు మెల్లమెల్లగా మనం ఏం చేద్దామంటే ఆధ్యాత్మికతలోకి ప్రవేశిద్దామండి. ఇప్పుడు భగవద్గీత కూడాను ఈ 4 వేదాల సారమే. సో ఈ భగవద్గీత ఏం చెప్తుందంటే ఆత్మకి చావు లేదు, అది కేవలం రూపాన్ని అంటే శరీరాన్ని మార్చుకుంటూ ఉంటుంది అని చెప్పేసి. మరి మ్యాటర్ చూడండి, మ్యాటర్లో శక్తి ఉందని కదా మనం అనుకున్నాము. కాబట్టి ఆత్మలో ఉన్న శక్తి ఇలా శరీరాలను మార్చుకుంటూ ఉంటుంది. భగవద్గీత ఏం చెప్తుంది? అది తడవదు, ఎండదు, కాలబడదు అని రకరకాలుగా చెప్తూ ఉంటుంది అనమాట. సో ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ దిస్ యూనివర్స్. ఇది భగవద్గీత చెప్తున్నది. అయితే వేదాల దగ్గరకు వద్దామండి. వేదాలు ఏం చెబుతున్నాయంటే సూర్యకాంతి ఒక అర నిమిషంలో సుమారు 2202 యోజనాల దూరం ప్రయాణిస్తుంది. సూర్యకాంతి కాంతి యొక్క దూరం చెప్తున్నారు. ఇక్కడ దూరం వేరు, వేగం వేరండి. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కాకూడదు, దూరం వేరు, వేగం వేరు. సో వేదాలు ఏం చెప్తున్నాయంటే సూర్యకాంతి ఒక అర నిమిషంలో సుమారు 2202 యోజనాల దూరం ప్రయాణిస్తుంది అని. కరెక్ట్గా ఇది ఆధునిక శాస్త్రం చెప్పిన లెక్కకి కొంచెం అటు ఇటుగా కరెక్ట్గా సరిపోయిందండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. అట్లాగే హనుమాన్ చాలీస దగ్గరికి వచ్చినప్పుడు ఈ భూమికి సూర్యునికి దూరం కూడా యుగసహస్ర యోజన పరమాణు అని చెప్పడం జరిగింది హనుమాన్ చాలీసలో. అంటే ఇప్పుడు చెప్పిన మాటనంతా కూడాను ఒక చోట ఒక వాక్యంలో చెప్పాలి అంటే శక్తి శూన్యం నుంచే ఏర్పడుతుంది. ఎందుకంటే శూన్యంలో నుంచే కదా కాంతి వేగం, తద్వారా పదార్థం ఏర్పడుతుంది. ఇందాక మాట్లాడుకున్నాం కదా. కాబట్టి శక్తి శూన్యం నుంచే ఏర్పడుతుంది. శూన్యంలో కాంతి వేగం ఇందాక మనం అనుకున్నట్టుగా అద్భుతంగా ఉంటుంది. అలాగే వేదాలు, ముఖ్యంగా ఋగ్వేదం ఏం చెప్పిందంటే సృష్టి ఆరంభంలో అసలు ఏమీ లేదు, కేవలం శక్తి మాత్రమే ఉంది అని చెప్పి నొక్కి ఒక్కణించేయండి. వేదాలు చెప్పిన వాటిని మనం ఖండించకూడదు. ఋషులు ద్రష్టలుగా మారి దర్శించి ఒక సమాధిలో, ఒక తపస్సులో దర్శించి మానవాళికి అందించిన ఒక గొప్ప విషయం ఈ వేదం అండి. సృష్టి ఆరంభంలో ఏమీ లేదు, కేవలం శక్తి మాత్రమే ఉంది అని. ఇక్కడ ఒక్కసారి మనం లలితా సహస్రనామంలోని మొదటి శ్లోకం దగ్గరకు వద్దామండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచిత. శక్తి లలితాదేవి శక్తి స్వరూపిణి, అంతే కదా. శ్రీమాత అంటే వేదాలకి శక్తికి తల్లి వంటిది అని చెప్పేసి. తల్లి అలా శక్తిస్తూ ఉంటుందండి. ఇంక బాగా అర్థమయ్యేటప్పుడు ఒక మాట చెప్తాను. ఓ అద్భుతంగా సాగిపోతున్న కుటుంబంలో ఉన్నటువంటి తల్లి మరణం సంభవించింది అనుకోండి, దాదాపు శక్తి తీసివేయబడ్డట్టే ఆ కుటుంబంలో. ఎవ్వరికీ కూడాను ఆలోచనలు రావు, సరైన సకారాత్మక ఆలోచనలు రావు, అంతా మృగ్యం అయిపోతూ ఉంటుంది. కాబట్టి చిదగ్నికుండ సంభూత, చిదగ్నికుండ సంభూత. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, చిదగ్ని అంటే చిత్త చైతన్యం అంటే. చిత్త చైతన్యం అంటే చైతన్యం అనేది కూడాను ఒక గొప్ప అగ్ని అండి, ఒక అగ్ని. ఆ చైతన్యం నుంచి అమ్మవారు పుట్టింది అని.
చితగ్నికుండ సంభూత, అటువంటి చైతన్యం అనే అగ్నిలో నుంచి పుట్టింది అమ్మవారు. ఆమె శక్తి స్వరూపం. చితగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. ఎందుకు పుట్టింది? దేవతల్ని రక్షించడానికి పుట్టింది. ఇక్కడ మళ్ళీ మనకు డౌట్ రావచ్చు, ఓ కిరణ్ గారు దేవతల గురించి చెప్పారు కానీ మరి మనం అంతా మానవులమే కదా అని మీకు అనుమానం రావచ్చు. ఒక్క విషయం అటుకు నిజమండి, మనమంతా కూడా లౌకిక ప్రపంచంలో ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్న జీవులము, అంతేనండి. మనం కూడా దేవతలమే, కాకపోతే ఏంటంటే అపరిపక్వ దశలో ఉన్న దేవతలము. ఇప్పుడు మనలో ఆలోచన ఉంది కదా, శ్వాస ఉంది కదా, జీవం ఉంది కదా. కాకపోతే దురదృష్టం ఏంటంటే నేనే చేస్తున్నాను, అంతా నాదే అన్న అహం ఉందండి. ఈ అహం ఎప్పుడైతే మనిషి నుంచి వెళ్ళిపోతుందో అమ్మవారికి మనం దగ్గర అయిపోతాం, అమ్మ శక్తికి మనం దగ్గర అవుతామండి. సో ఇప్పుడు దేవకార్య సముద్యత అన్న దాని గురించి కాసేపు సింపుల్గా మాట్లాడుకుందాం. అదేంటంటే దేవకార్య సముద్యత, మనలో నిద్రాణంగా ఉన్న ఆ దైవత్వాన్ని ప్రేమ, కరుణ, దయ అనే క్షమ అనే 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 ఒక లక్షణాలతో బయటికి తీసే ఒక అద్భుతమైన శక్తి లలిత అమ్మవారు. ఆమె ఎవరో కాదు, శ్రీమాత. మాతలందరిలోకి అద్భుతమైన మాత. అసలు ఆ మాతవి నువ్వే. ఇప్పుడు అర్థం చేసుకోండి, శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, ఉత్కృష్ట స్థానంలో, శక్తికి ఉత్కృష్ట స్థానంలో ఒక అద్భుతమైన సింహాసనాన్ని అధిష్ఠించుకున్న శ్రీమాత. దేవకార్య సముద్యత, దేవకార్య సముద్యత. నీవుంటే మాలోని ఉన్న దుర్గుణాలన్నీ బయటికి పోయి మేము కూడాను దైవత్వాన్ని సంతరించుకునే దేవతలం అవుతాము. కాబట్టి మమ్మల్ని అలాగ తీర్చిదిద్దు తల్లి అని అండి. అంతే. లౌకికంగా చెప్పాలి అంటే అసలు స్త్రీ శక్తి స్వరూపిణి కదా మనం అనేది. అసలు స్త్రీని శక్తితో, ప్రకృతితో కూడా పోలుస్తారు. ఎందుకంటే ప్రకృతి అంతా శక్తిమయమే కదా. ఎందుకు పోలుస్తారంటే ఒక భావకుడు అన్నాడు, ప్రకృతి ఎంత సుందరంగా ఉంటుందో అంత బీభత్సం కూడా క్రియేట్ చేస్తుంది, కాబట్టి స్త్రీని ప్రకృతితో పోల్చారు అని చెప్పేసి. చూడండి, ప్రకృతిని ధ్వంసం చేయడంలో మానవుడు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టే ఈ ఓజోన్ పొరకు చిల్లిపడిపోవటం, దాని తర్వాత ఋతువులన్నీ కూడాను క్రమం తప్పటము, అకాల వర్షాలు రావటము, ఈ కరోనా లాంటి వ్యాధులు రావటం కూడా జరుగుతున్నది. ఇదంతా మనం చేసుకున్న స్వయంకృతాపరాధం అండి. కాబట్టి అసలు బేసికల్గా సైన్స్లోకి వెళ్ళి అక్కడ నుంచి మెల్లమెల్లగా మనం ఆధ్యాత్మికతలోకి వెళ్ళగలిగితే విషయం క్లియర్ అవుతుంది. అందుకనే నేను ఈ వీడియోని ఎందుకు చాలా శ్రద్ధతో కొంచెం నోట్స్ రాసుకొని చేయాల్సి వస్తున్నది. సో ఇదంటే వీడియోలోని సంగతి. ఇక నుంచి మీరు లలితా సహస్రనామం చదివేటప్పుడు అమ్మవారిని అంత గొప్ప శక్తి స్వరూపిణిగా ఊహిస్తూ మాలో ఉన్న వైకల్యాలన్నింటినీ తొలగిస్తూ చల్లగా కాపాడు తల్లి అన్న ఒక దాన్ని ఏమంటారంటే ఒక తృష్ణతో మనం చదవాలండి. మా అమ్మగారు రోజు లలితా సహస్రనామం చదువుతారు. జీవితంలో ఎన్ని వేల సార్లు చదివారో నాకు తెలియదు, కానీ చాలాసార్లు లలితా సహస్రనామం ఆ మందిరం ముందు కూర్చొని ఆ వంటగదిలో అలా చదువుకుంటూ ఉంటే తెలియకుండా ఆమె కంఠం వణుకుతుంది, కళ్ళంబడి నీళ్లు కూడా వస్తాయండి. అందువల్లనే ఉదయాన్నే లేవగానే నేను దేవుడి మందిరం దగ్గర కూడా వెళ్ళను. పొద్దున్నే పాచిమహంతోనే మా అమ్మగారి ఫోటో ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను లలితా స్వరూపంగా ఊహించుకొని నేను ప్రార్థన చేస్తాను. అట్లా అనమాట. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత. అసలు ఆ తల్లి లేకపోతే నేను ఎక్కడున్నానండి? మీ ముందు ఇలా కూర్చొని ఎలా మాట్లాడగలను? కాబట్టి తల్లులందరూ కూడాను శక్తి స్వరూపులే. లలిత అమ్మవారికి ప్రతిరూపాలేనండి. అందువల్ల ఒక కుటుంబంలో తల్లి మరణం సంభవించినప్పుడు శక్తి అంతా తీసేసినట్లు అందరూ కూడా నిర్వీర్యం అయిపోతారండి. భర్త కానీ, పిల్లలు కానీ, ఆ మాటకు వస్తే దగ్గరగా ఉన్న బంధువులు కానీ. సో ఇదండి వీడియోలోని సంగతి. ఒకసారి వినండి, మీకు కూడాను కనెక్ట్ అవుతారు. రెండోసారి వింటేనే ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇదండి వీడియోలోని సంగతి. చూడండి, నలుగురికి షేర్ చేస్తే వాళ్ళు కూడాను ఒక ఆర్తితో దైవత్వం వైపుకి మొగ్గు చూపుతారేమో చూద్దాం. సో షేర్ చేయండి, చూద్దాం మరి. నమస్కారం.